నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అన్న సంక్షేమ పథకాలతో విజయం సాధిస్తా బుట్టా రేణుకమ్మను 40,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తా. నూతన వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డి. పట్టణంలో స్థానిక శిల్పా ఎస్టేట్ నందు ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పాల్గొని ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ముందు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించారని, స్థానిక ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డి ఆశీస్సులతోనూ తనయుడు ఎర్రకొట్ట జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకమ్మను సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామాల్లోని ప్రజలు జగనన్న పథకాలతో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డినే సీఎంగా చేయాలనే సంకల్పంతో ఉన్నారని అన్నారు. ఆమెకు నేను నా తనయుడు సంపూర్ణంగా మద్దతుగా నిలిచి ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 40,000 మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నకేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతో, ప్రజల అభిమానంతో చక్కగా క్యాంపెయినింగ్ చేయగలుగుతానని, మరి వారి అందరికీ కూడా ఆశీర్వాదంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో గర్వంగా, ఎంతో కాన్ఫిడెన్స్తో మేము ప్రచారానికి వెళ్ళేందుకు మాకు జగనన్న ఆల్రెడీ అన్నీ సెట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా అన్న ఇస్తున్న ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవాడికి అందాయి. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు. ఈ నవరత్నాలే కాకుండా నాడు నేడు కింద విద్య కానివ్వండి, అలాగే వైద్యం కానివ్వండి, అలాగే రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, మహిళల కోసం ఆసరా కానివ్వండి, ఏ వర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే. మరి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, ఆ నమ్మకాన్ని ఇచ్చాడు. అన్న ఇచ్చిన నమ్మకంతో ఈరోజు మేము క్యాంపెయినింగ్కి వెళ్తాము. ప్రజల దగ్గర వెళ్ళి మరి ఒక్కసారి సుపరిపాలన కావాలి అంటే మరి జగనన్ననే గెలిపించుకోవాలి అని అందరికీ కూడా అభ్యర్థించి, మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, పేద ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేసి మేము అన్నచ్చిన ధైర్యాన్ని తీసుకొని ఆ నమ్మకంతో మేము క్యాంపెయినింగ్కి ముందుకు వెళ్తాము. ఈరోజు మన ఎమ్మెల్యే గౌరవనీయులు చెన్నకేశ్వరరెడ్డి గారు, అలాగే జగనన్న చెన్నకేశ్వరరెడ్డి గారి తనయుడు జగనన్న ఇద్దరి సపోర్ట్ తోటి నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తాను. వారి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని, ఇంకా అన్న పెద్ద వయసు ఉండడం వల్ల అన్ని కార్యక్రమాలకి రాకపోయినా అన్న ప్రామిస్ చేశారు జగనన్నను నాకు తోడుగా పంపిస్తానని. మరి మేము ఇద్దరం కలిసి క్యాంపెయినింగ్ చేసి చక్కగా మంచి విజయాన్ని సాధిస్తామని ఒక నమ్మకం, ఒక ఆశతో ఉన్నాము. సో ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ బుట్టా రేణుకమ్మ గారిని మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సీఎం గారు కూడా బుట్టా రేణుకమ్మ గారికి సపోర్ట్ చేసి తప్పక వైఎస్ఆర్ పార్టీలో గెలిపేయాలని ఆదేశం చేయడం జరిగింది. నేను కానీ నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ బుట్టా రేణుకమ్మ గారితో బాగా కోఆపరేట్ చేసి ఆమె విజయానికి గట్టిగా కృషి చేస్తాము, తప్పక ఆమెను గెలిపిస్తామని కూడా నేను భావిస్తున్నాను. ప్రతి గ్రామంలో కూడా
మన వైఎస్ఆర్ నాయకులు తర్వాత వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాల మీద ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరు కూడా మొదటి నుండి కూడా ఇది వైఎస్ఆర్ అభిమానంతో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. మన ఎమ్మెల్యే పట్టణంలో కూడా ఇవాళ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఉన్నాయి, కానీ ఇవాళ ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ జగనన్న గారి ఓట్లుగా మారిపోయినాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు కొందరు జరుగుతారు. దీనికి దృష్టాంతం అని ఏమంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 31 సీట్లలో గెలవడము, వాళ్ళు మెజార్టీ అంతా కలిపితే కౌన్సిలర్ల మెజార్టీ అంతా కలిపితే వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 12,000 ఓట్ల మెజార్టీ టౌన్లో రావడం జరిగింది. దానివల్ల ఇతూరి అత్యధిక మెజార్టీతో కనీసం 40,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ బుట్టా రేణుకమ్మ గారిని వైఎస్ఆర్ అభ్యర్థిగా తప్పకుండా గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం.